ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధులారా, ఈరోజు మనం శరణాగతి గద్యంలోని 2వ చూర్ణిక మూలం పారమార్థిక భగవత్ శరణారవింద యుగళైకాంతి కాచాంతిక పరభక్తి పరజ్ఞాన పరమభక్తి కృత పరిపూర్ణానవరత నిత్య విశత మానన్య ప్రయోజన నవధికాతిశయ ప్రియ భగవదానుభవజనిత నవధికాతిశయ ప్రీతికారత శేషావస్థోచిత శేషతైకరతిరూపనిత్య కైంకర్య ప్రాప్య ప్రేక్షయ పారమార్థిక భగవత్ శరణారవింద శరణగతిర్యదావస్తి తా అనితారస్తు మే. పారమార్థిక పరమపురుషార్థం రూపమైన ఇది భక్తి గుణ విశేషము. భక్తికి భగవత్ శరణారవింద గొళైకాంతిక భగవాన్ శ్రీచరణాలనే విషయంగా కలిగిన ఆత్యంతిక ఏనాటికి అయినా నిలిచి స్థిరంగా ఉండే పరభక్తి పరజ్ఞాన పరమభక్తి, పరభక్తి పరజ్ఞానము పరమభక్తి అనే వీటి చేత కృత చేయబడిన పుట్టిన దీని భగవదానుభవంలో అన్వయించాలి. పరిపూర్ణ నిండైన అనవరత నిరంతరమైన నిత్యమైన విశత చాలా విశదమైన అనన్య ప్రయోజన స్వయం ప్రకాశకమైన అనవధిక ప్రయోజనమైన అనవధిక అతిశయ దీనికి మించిన ప్రియమైనది ఇంకోటి లేదు అనే రీతిలో భగవాన్ అనుభవం వల్ల జనిత పుట్టిన అనవధిక అతిశయ ప్రీతి చాలా గొప్పదైన ప్రీతి కారణంగా కారిత చేయబడిన ఇది నిత్య కైంకర్యంలో అన్వయిస్తుంది. అశేష అవస్థ ఉచిత భగవాను అతని ఆస్థానంలో ఉన్నప్పుడు అంతఃపురంలో ఉన్నప్పుడు ఆయా సన్నివేశాలు తగినవి అయిన అశేష జనిత ఈక రతిరూప సకల విధ కైంకర్యాలు చేయటములను ఆసన కలిగి ఉన్న రూపంగా గల నిత్య కైంకర్య ప్రాప్తి అపేక్ష నిత్య కైంకర్యాన్ని పొందటంలో ఆశకి తగినట్లుగా పారమార్థిక యథార్థమైన భగవత్ శరణారవింద శరణాగతి భగవాన్ని శ్రీ శరణ పద్మాల్లో చేయదగిన శరణాగతి యథావస్థితి అనవరితమే అస్తు అనిరతమే అస్తు అది సిద్ధించవలసిన రీతిలో సిద్ధించినదై అడ్డగింపబడింది కాకుండా నిరంతరముగా నాకు సిద్ధించాలి. ఈ కణికలో కైంకర్యాపేక్ష వర్ణం అది ఎల్లప్పుడూ ఉండవాలని వర్ణించబడుతుంది. ఇక 2వ చూర్ణికలో పురుషకార రూపిణి అయిన లక్ష్మీదేవి వద్ద ప్రార్థింపదగిన విషయం విన్నవింపబడుతున్నది. స్వామి, నీకు నిత్య కైంకర్యం చేస్తూ ఉండవాలని నాకు కోరిక కలిగింది. ఆ కైంకర్యాపేక్ష పారమార్థికమై నీ చరణారవిందములను ఏకకాంతికమైన పరభక్తి పరమజ్ఞాన పరమభక్తి కలిగిన ప్రీతితో కూడినది. అట్టి ప్రీతి సంపూర్ణమైనది, ఎల్లప్పుడూ నిత్యమైనది, ఎంతో విశదమైనది, అన్య ప్రయోజనం మాత్రము లేనిది, హద్దు లేనిది, అతిశ్రయ ప్రీతి ఎలవెలలా ఉన్నది, అన్ని స్థితులకు తగినట్లుగా శేషత్వమే ప్రధానంగా కలది. అట్టి కైంకర్యం చేయవలన నాకు అపేక్ష కలిగింది. నేను శరణనుచున్నాను, నీకు శరణాగతులను అవుచున్నాను. ఇట్టి కైంకర్యాపేక్ష నాకు ఎల్లవేళలా ఉండనట్లు అనుగ్రహించము స్వామి. 3వ మూలం అస్తుతే తైవ సర్వం సంపశ్యతే. ఈ సూక్ష్మ ఖండికలో స్వామివారి అభయప్రధాన వర్ణం. 2వ ఖండికలో శ్రీమద్ రామానుజులు ప్రార్థింపగా స్వామివారు నీకు అట్లే అవగాకనగా అభయమిచ్చి దానివల్ల అనగా అట్టి శరణాగతి వలన సర్వము సిద్ధించునని కూడా స్వామి అభయమనిచ్చినాడు. 4వ మూలం అఖిల ఏయ ప్రచ్చనేక కళ్యాణైకత అనస్వేతర సమస్త వస్తు విలక్షణానంత జ్ఞానానందైక స్వరూప. అస్తుతే పైవ సర్వం సంపచ్యతే. ఈ వాక్యాలు లక్ష్మీదేవి యొక్క ప్రతివచనం. తేహస్తు ఆ విధంగా నీకు సిద్ధించాలి. తయా ఏవ ఆ శరణాగతి వలనే
సర్వం సంపత్తితే మీ అభిమతం అంతగా చక్కగా సిద్ధించగలరు. ఈ సమాధానం ముందు అస్తమైన కోరిన వారి కోరిక తగినట్లుగా అస్తుతి అని మాత్రం సమాధానం గ్రహిస్తే సరిపోతుంది ఉండగా దానికి మించి తైవ సర్వం సంపత్తితే అని పలికిన లక్ష్మీదేవి హృదయాన్ని శృతి ప్రకాశకాచార్యుల వారు స్వసంబంధి విస్తరణమపి సర్వశబ్దాప్రేతం తమతో సంబంధాన్ని కలవారి యొక్క ఉజ్జీవనం వారితో సంబంధాన్ని కలవారి యొక్క ఈ విధంగా సంబంధుల వరకు చేయబడిన ఉజ్జీవనం కూడా సర్వశబ్దం చేత వివక్షితం అని వివరించారు. ఇటువంటి వరం భగవాన్ నోటి నుండి వచ్చిందని సాంప్రదాయం. దాన్ని వేదాంతేశ్వరం న్యాసతిలకంలో ఉక్త్వా ధనుంజయ విభీషణ లక్ష్యాతే ప్రచ్ఛాయ లక్ష్మణమునే భవత వితీర్ణం శ్రుత్వా వరం తదను బంధమదలావిస్త సత్యం ప్రసీద భగవాన్ మై రంగనాథ్ అనే శ్లోకరత్నాన్ని గురించారు. ఈ శ్లోకంలో శ్రుత్వావరం అని ఉన్నందువల్ల శ్రీరంగనాథుడు ఒక వరాన్ని శ్రీరామానులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. అది ఏ వరం అనే విషయాన్ని వ్యాఖ్యాతులు వరప్రధాన ప్రకారచ్ఛేదం అని ప్రారంభించి వివరించారు. కానీ ఇతరుల వ్యాఖ్యానించవలసిన అక్కర్లేనట్టుగా వేదాంతేశ్వరుల వారు తామే మూలంలో తదను బంధుం అదిలావస్థి అని కంఠతః పలికారు. శ్రీరామానుజుల కాలాన్ని శ్రీదేశకుల కాలాన్ని మధ్య చాలా కాల వ్యవధి ఉన్నా శ్రీరామానుజులతో సాక్షాత్ సంబంధం నాకు లేకపోయినా పరంపరా సంబంధం ఉన్నది కనుక దాన్ని బట్టి నాకు ఫలం తప్పక లభిస్తుందని గర్వపడుతున్నాను. నేను ఈ విధంగా గర్వించడానికి కారణం శ్రీరంగనాథ నీవు మాకు మూలమైన శ్రీరామానుజులకు ఇచ్చిన వరమే సుమ అని స్పష్టం చేశారు కనుక అటువంటి వరప్రధానాన్ని శ్రీరంగనాథుడు చేయడానికి ముందు లక్ష్మీదేవి కూడా తన నోటిని తెరిచి ఒక వరాన్ని అనుగ్రహించినట్లుగా శృతి ప్రకాశకాచార్యుల వారు చేసిన వ్యాఖ్య సంప్రదాయ సిద్ధార్థమని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. శ్రీమతే రమజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళ ఓం అస్మన్ గురు